ఒక బీచ్ హౌస్లో ఒక కపుల్ ఇంటిమేట్ అవుతూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పని అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి గదిలో నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడు ఫేస్ మాస్క్ పెట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని మీద దాడి చేసి చంపేస్తాడు. తర్వాత ఆ బాడీని తన కారు డిక్కీలో వేసుకుని వెళ్ళిపోతాడు. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మనకు చూపించరు. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ శర్వాణ్ణి చూపిస్తారు. అతని దగ్గరకు ఒక భార్యాభర్తలు వచ్చి తన కొడుకు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ ఆఫీసర్ అతని వివరాలు అడుగుతాడు. వాళ్ళ కొడుకు పేరు శివ అని, అతను ఒక ఫిజియోథెరపిస్ట్ అని చెప్తాడు. కాశీకి ఒక సొంత క్లినిక్ ఉంటుంది. అతని వయసు 27 ఏళ్ళు. కాశీ తన పేరెంట్స్కి ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే మా అబ్బాయి ఆచూకి తెలుసుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంటారు. సో వాళ్ళ బాధను చూసి ఇన్స్పెక్టర్ శర్వన్ వాళ్ళని ఓదార్చి తప్పకుండా మీ అబ్బాయి గురించి తెలుసుకుంటాం, మీ అబ్బాయి ఖచ్చితంగా వచ్చేస్తాడని ధైర్యం చెప్పి పంపిస్తాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్స్పెక్టర్ శర్వన్ రామేశ్వరంలో ఉన్న మీనా అనే మహిళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆమె దేవుడు మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్కి వెళ్తుంది. శర్వన్ ఆమెతో, మేము మీకోసం ఇంత దూరం వచ్చామంటే అంతా తెలుసుకునే వచ్చాం, కాబట్టి మీరు ఏం దాచకుండా అడిగిన దానికి సరైన సమాధానం చెప్పండి అంటాడు. మీనా ఇన్స్పెక్టర్తో, నా భర్త తాగుబోతు, ఆయన ఏ పని చేయడు, నేను నా పిల్లల్ని పోషించుకోవడం కోసం కష్టపడి పని చేసుకుంటున్నాను, నా భర్త ఆ డబ్బులు కూడా వదలకుండా నన్ను కొట్టి డబ్బులు లాగేసేవాడు. అలా ఒకరోజు డబ్బుల విషయంలో నాకు నా భర్తకి గొడవ జరిగింది. అప్పుడు నా భర్త నన్ను బలంగా తోసేశాడు. అదే సమయంలో నా భుజానికి దెబ్బ తగలడం వల్ల నొప్పి భరించలేకపోయాను. అందువల్ల నేను ఒకరోజు కాశీ క్లినిక్కి వెళ్ళాను అంటుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో సీన్ చూపిస్తారు. కాశీ ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి వచ్చి, మేడం పాప కాయిన్ మింగేసింది, తన పరిస్థితి ఏమీ బాగలేదని చెప్తుంది. అది విని ఇద్దరు ఆ పాప దగ్గరికి వెళ్తారు. కాశీ వెంటనే ఆ అమ్మాయిని తలకిందులుగా చేసి వీపు మీద ఒక దెబ్బ కొట్టి కాయిన్ కింద పడేలా చేస్తాడు. తర్వాత ఆ అమ్మాయిని ఎలా ఉంది నీకు అని అడుగుతాడు. అయితే మీనా తను మాట్లాడలేదు. తనకి చిన్నప్పటి నుంచి మాటలు రావు. నేను తన కోసం ఎంతోమంది దేవుళ్లకు మొక్కాను, కానీ ఎవరూ తన పరిస్థితిని బాగు చేయలేకపోయారు అంటుంది. కాశీ వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ఒకతను చిల్డ్రన్ డాక్టర్, నేను తనతో మాట్లాడాను, అతని దగ్గరికి వెళ్తే నీ కూతురు పరిస్థితి బాగుపడుతుంది అని చెప్తాడు. అలాగే మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. అయితే మీనా ఆ క్లినిక్కి దగ్గరలోనే ఉంటుంది. అందువల్ల కాశీ ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సాయంత్రం చీకటి పడిన తర్వాత మీనా ఇంటికి కేశవ్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతని దగ్గర ఆమె డబ్బులు అప్పుగా తీసుకుని ఉంటుంది. అయితే ఆమె డబ్బులు తిరిగి ఇవ్వనందువల్ల అతను తనతో పాటు ఒక మహిళని మీనా ఇంటికి తీసుకొచ్చి మీనాతో, నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చే వరకు నీ ఇంటిని నా ఇంటిలాగా వాడుకుంటాను అంటాడు. ఆమె కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు వండుకున్న అన్నం తినేస్తాడు. ఆ తర్వాత అతను తీసుకొచ్చిన మహిళని గదిలోకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. మీనా, గదిలో నా పిల్లలు ఉన్నారు, త్వరలోనే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అంటుంది. అప్పుడు కేశవ్, నువ్వు గత 6 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు, నేను ఇన్ని రోజులు విన్నా, ఇప్పుడు వినే ప్రసక్తే లేదు, నువ్వు నీ పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళు, లేదంటే నేను వాళ్ళ ముందే పని మొదలు పెడతాను అంటాడు. అప్పుడు మీనా వెంటనే తన పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు కేశవ్ ఆమెతో గదిలోకి వెళ్ళి పని కానిచ్చి బయటకు వచ్చేస్తాడు. మీనాతో, ఈ లేడు కూడా నీలాగే నా దగ్గర డబ్బులు తీసుకునింది, అవి తిరిగి కట్టలేక ఈ విధంగా అప్పు తీర్చుకుంటుంది, ఇది వడ్డీ మాత్రమే, అసలు కట్టాల్సిందే, కాబట్టి నువ్వు కూడా ఇదే విధంగా నీ అప్పు తీర్చుకోవచ్చు, నేను రేపు 4 గంటలకు వస్తాను, నిర్ణయం నీదే, రేపు మాత్రం ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కేశవ్ మీనా ఇంటికి వస్తాడు. ఆమె దగ్గర అతనికి ఇవ్వడానికి డబ్బులు లేదు. కాబట్టి కేశవ్ మీనా పిల్లల్ని బయటికి పంపి మీనాని లోపలికి తీసుకెళ్లి డోరు మూసి ఆమెని బలాత్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బయటేమో ఆమె పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసి మీనా ఇంటి బయట చాలా మంది జనం గుమిగూడతారు. వాళ్ళందరికీ కూడా ఆమెను చూసి జాలేస్తుంది. కానీ ఎవ్వరూ కూడా ఆమెకి సహాయం చేయడానికి వెళ్ళరు. అయితే వాళ్ళ అదృష్టం బాగుండి అదే సమయానికి కాశీ అటువైపు వెళ్తూ మీనా ఇంటి ముందు జనం ఉండడం చూస్తాడు. అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని అడిగితే చుట్టుపక్కల వాళ్ళు కేశవ్ చేస్తున్న దారుణం గురించి చెప్తారు. కాశీ వెంటనే లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు. అయితే కేశవ్ గుండాలు అతన్ని అడ్డుకుంటారు. కాశీ వాళ్ళను కొట్టి తలుపు బద్దలు కొట్టి కేశవ్ను బయటకు లాగుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య భారీగా ఫైటింగ్ జరుగుతుంది. కాశీ కోపంతో బండరాయితో కొట్టి చంపాలనుకుంటాడు. ఈలోగా మీనా వచ్చి కాశీని ఆపుతుంది. డాక్టర్, ఇది నా సమస్య, ఇందులో మీరు బలవడం నాకు ఇష్టం లేదు, తప్పు నాదే, నేను అతని దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను అంటుంది. అప్పుడు కాశీ కోపంతో, వాడికి ఎంత ఇవ్వాలో చెప్పండి, నేనేస్తాను అంటాడు. మీనా వద్దు వద్దు అంటుంది. అప్పుడు కేశవ్, నువ్వు మగాడు అయితే ఇవ్వరా, నాకు 1,50,000 ఇవ్వాలి అంటాడు. అప్పుడు కాశీ, రేపు నా క్లినిక్ వచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకో, ఇంకోసారి మీనా ఇంటి వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. సో కాశీ చేసిన సహాయం చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సొంత బంధువులు కూడా సహాయం చేయని రోజులివి. మీరు నిన్న నా బిడ్డను రక్షించారు, ఇప్పుడు నా మానం కాపాడారు, మీ రుణం తీర్చుకోలేను అంటుంది. తర్వాత రోజు కాశీ మీనా కూతుర్ని చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ముందు కంటే మెరుగ్గా ఉంటుంది. తర్వాత
ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. మీనా ఇన్స్పెక్టర్తో కాశీ నాకు సంబంధించినంత వరకు దేవుడు అని చెప్తుంది. ఇంతకు మించి మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది. మీనా చెప్పిన తర్వాత ఇన్స్పెక్టర్కి కాశీ కేశవ్ మనుషుల్ని కొట్టాడు కాబట్టి కేశవ్ కాశీని మాయం చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అందువల్ల కాశీ మిస్సింగ్ అయ్యాడా లేదా అండర్ గ్రౌండ్లో ఉన్నాడా అనేది అర్థం కాదు. తర్వాత కాశీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తారు. కాశీ క్లినిక్ ద్వారా అతని క్లినిక్లో దుర్గా అనే అమ్మాయి పనిచేస్తుందని, తనకి కాశీకి మధ్య ఏదైనా ఉండొచ్చు అని తెలుస్తుంది. తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గా దగ్గరికి వెళ్తాడనమాట. దుర్గా విషయానికి వస్తే ఆ అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఆమె మొదటి రోజు క్లినిక్ రాగానే క్లినిక్ మొత్తం ధూపం వేస్తుంది. కాశీ లోపలికి రాగానే ఇది క్లినిక్ అనా లేదంటే ఏదైనా గుడికి వచ్చానా అంటాడు. దుర్గా సార్ ఈరోజు మొదటి రోజు నేను డ్యూటీకి వచ్చాను, అందుకే దేవుడికి పూజ చేస్తున్నాను అంటుంది. కాశీ పర్వాలేదు కానివ్వు అని లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత దుర్గా రిసెప్షన్లో తన డ్యూటీ మొదలు పెడుతుంది. పేషెంట్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కాశీకి ఇవ్వడానికి వెళ్తుంది. కాశీ ఆ డబ్బులు లెక్క పెట్టుకోకుండా జోబులో పెట్టుకుంటాడు. అప్పుడు దుర్గా సార్ మీరు డబ్బులు లెక్క పెట్టుకోకుండా అలా తీసుకోకండి అంటుంది. అప్పుడు కాశీ నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. దుర్గా ప్రతిరోజు ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు కాశీ ఆ టిఫిన్ తిని చాలా బాగుంది, నీ చేతిలో ఏదో మాయ ఉంది, నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు అని మెచ్చుకుంటాడు. తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్లో నిలబడుతుంది. అప్పుడు ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కాశీ దుర్గా బస్ స్టాప్లో ఉండడం చూస్తాడు. అతనికి ఆమె వర్షంలో వెయిట్ చేయడం నచ్చదు. అందువల్ల తనని కారులో డ్రాప్ చేస్తానని చెప్తాడు. ముందు దుర్గా నిరాకరిస్తుంది. అయితే కాశీ చాలాసార్లు బ్రతిమలాడడం వల్ల అంగీకరించి అతనితో పాటు కారులో వెళ్తుంది. వెళ్ళేదారిలో కాశీ ఒక పెద్ద హోటల్ దగ్గర ఆగుతాడు. ఎందుకంటే డిన్నర్ టైం అయిపోయి ఉంటుంది కాబట్టి అతను చాలా ఖరీదైన రకరకాల ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. దుర్గా తినడానికి ఆలోచిస్తుంది. అయితే ఏదోలాగా కొంచెం తింటుంది. అలా చాలా ఫుడ్ మిగిలిపోతుంది. కాశీ అలాగే లేచి వెళ్ళిపోతుంటే దుర్గా ఉంటుంది, ఇంటి దగ్గర మా తాతయ్య ఉన్నారు, ఫుడ్ అంతా ఇలా వేస్ట్ చేయడం కంటే నేను దీన్ని పార్సల్ చేయించి తీసుకెళ్ళి ఆయనకి తినిపిస్తాను, ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదంటుంది. ఆమె మాటలు కాశీని చాలా ఇంప్రెస్ చేస్తాయి. తర్వాత ఒకరోజు దుర్గా పుట్టినరోజు వస్తుంది. అప్పుడు కాశీ ఆమెకి బర్త్డే విషెస్ చెప్పి రింగు గిఫ్ట్గా ఇస్తాడు. దుర్గా నా పుట్టినరోజు అని నేను మీకు చెప్పనే లేదు, మీకు ఎలా తెలుసు అంటుంది. అప్పుడు కాశీ ఇంత మంచి అమ్మాయి పుట్టినరోజు తెలుసుకోకపోతే ఎలా అని తెచ్చిన ఉంగరం ఆమె చేతికి పెట్టి ఆ చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు. దుర్గా సిగ్గుపడుతూ ఆశ్చర్యపోతూ ఉండిపోతుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్కి కాశీ ప్రేమ గురించి తెలిసేసరికి అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు మీ అబ్బాయికి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేయలేదు అని అడుగుతాడు. అప్పుడు కాశీ తండ్రి మేము చాలాసార్లు మా అబ్బాయికి పెళ్లి చేసుకోమని చెప్పాము, కానీ తను నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు అని అంటాడు. అది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ అతనితో మీ అబ్బాయికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోతే అతను రిలేషన్షిప్లో మాత్రం ఎందుకు ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు కాశీ ఫాదర్ అలాంటిదేమీ లేదు, ఒకవేళ మా అబ్బాయి ఎవరినైనా ప్రేమిస్తే మాకు తప్పకుండా చెప్పేవాడు, అలాంటిది మేము ఎప్పుడూ వినలేదంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్కి ఒక మంత్రి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ మంత్రి ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మీరు ఇప్పటి వరకు కాశీ కేసు విషయంలో ఎటువంటి వివరాలు తెలుసుకోలేదు అని ఫైర్ అవుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్కి ఒక చిన్న ఫిజియోథెరపీ డాక్టర్కి మంత్రితో ఫ్రెండ్షిప్, అసలు ఒక మంత్రి ఈ కేసులో ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అనుమానం కలుగుతుంది. తర్వాత ఇన్స్పెక్టర్ కాశీ ఇంటిని సోదా చేయడానికి వెళ్తాడు. అక్కడ అనుమానించే విధంగా ఏమీ దొరకవు. అయితే కాశీ గదిలో చాలా ఫోన్లు ల్యాప్టాప్లు దొరుకుతాయి. వాటిని ఇన్స్పెక్టర్ సైబర్ టీమ్కి పంపించమని చెప్తాడు. ఎందుకంటే అందులో ఏదైనా డిలీట్ అయి ఉంటే మళ్ళీ రిజిస్టర్ చేసే అవకాశం ఉందని. తర్వాత ఇన్స్పెక్టర్కి కాశీ చివరిసారిగా ఎక్కడికి వెళ్ళాడు అన్న లొకేషన్ తెలుస్తుంది. అతను చివరిసారిగా ఒక లేక్ హౌస్కి వెళ్ళి ఉంటాడు. కాబట్టి పోలీసులు ఇప్పుడు ఆ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఊర్లో లేరు అని చెప్తాడు. అప్పుడు పోలీసులు అతనికి కాశీ ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో చూసి ఆ వాచ్మెన్ ఇతను కాశీ మా అర్జున్ సార్ ఫ్రెండ్, చాలా మంచి అబ్బాయి అని చెప్తాడు. పోలీసులు అతను చివరిసారిగా ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు అని అడుగుతాడు. ఆ వాచ్మెన్ లాస్ట్ వీకే వచ్చారు అంటాడు. పోలీసులు అతను ఒక్కడే వచ్చాడా, అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఆ వాచ్మెన్ లేదు సార్ ఒక్కడే వచ్చారు. కాశీ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి డ్రింక్ చేసి రిలాక్స్ అవుతూ ఉంటాడు. లాస్ట్ వీక్ అలాగే వచ్చారు, అయితే ఉదయం నేను లేచేలోగా ఆయన వెళ్ళిపోయారని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్తో లేడీ ఇన్స్పెక్టర్ రీటా ఈ ప్రాంతాన్ని అంతా నేను ఇంతకుముందే ఎంక్వైరీ చేశాను, ఇది ఇంకా అండర్ డెవలప్మెంట్లోనే ఉంది, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు, కాబట్టి మనకి వివరాలు తెలుసుకోవడం కష్టం అని చెప్తుంది. తర్వాత కాశీ ఫోన్ ల్యాప్టాప్ అన్నిటికీ సంబంధించిన రికవరీ డేటా వచ్చేస్తుంది. అందులో ఎక్కడ కూడా ఈ కేసుకి ఉపయోగపడే వివరాలు దొరకవు. అందులో కేవలం కొన్ని సినిమాలు వీడియోలు మాత్రమే ఉంటాయి. తర్వాత పోలీసులు కాశీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారు. అందులో అతనుకున్న ఫ్రెండ్స్ అలాగే తరచూ కాశీ క్లినిక్ వచ్చి కలుస్తూ ఉండే
వాళ్ళని నోట్ చేసుకుంటారు. అందరికంటే ముందు ఇన్స్పెక్టర్ ప్రియా అనే అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఆ అమ్మాయి వాళ్ళు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చి ఉంటారేమో అనుకుంటుంది. ప్రియా వాళ్ళతో నా భర్త దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు, ఆయన చాలా బిజీగా ఉంటారు, అందువల్ల నాకు టైం ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ మా చుట్టాలు పిల్లలు లేరని నా మీద ప్రెజర్ పెడుతున్నారు, అందుకే నేను పాస్పోర్ట్ చేయించుకుని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు పోలీసులు, మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం రాలేదు, మేము కాశీ గురించి మీతో మాట్లాడడానికి వచ్చామని చెప్తుంది. అప్పుడు ప్రియా, కాశీ గురించా? అతను నేను మొదటిసారి జిమ్లో కలిశానని చెప్తుంది. ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో సీన్ స్టార్ట్ అవుతుంది. ప్రియా జిమ్ చేస్తున్న టైంలో సడన్గా ఆమె షోల్డర్కి పెయిన్ వస్తుంది. ఆ జిమ్ ట్రైనర్ పక్కనే జిమ్ చేస్తున్న ఫిజియోథెరపిస్ట్ అయిన కాశీని హెల్ప్ కోసం పిలుస్తాడు. కాశీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. అతను వెంటనే ఆమె షోల్డర్ పెయిన్ తగ్గించేస్తాడు. అలాగే తన క్లినిక్ కార్డు ఇచ్చి, మీకు ఇంకా సెషన్ అవసరం ఉంది, ఎందుకంటే మీ మజిల్స్లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తాడు. తర్వాత ప్రియా కాశీ క్లినిక్ వెళ్తుంది. అతను ఆమెకి మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక్కడ సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. ప్రియా ఇన్స్పెక్టర్తో, కాశీ చాలా మంచి వ్యక్తి, మీరు ఎలాగైనా త్వరగా అతని గురించి తెలుసుకోండి అని చెప్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్, మేము అన్నీ తెలుసుకుని మీ దగ్గరికి వచ్చాం. కాశీ మిస్సింగ్ అయిన రోజు మీ భర్త దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాడు, అతను మిమ్మల్ని కలవకుండా తిరిగి వెళ్ళిపోయాడు, ఎందుకని అడుగుతారు. ప్రియా ఏదో చెప్పబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ రేటాకి స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరో ఒక వ్యక్తి తానే కాశీని చంపానని లొంగిపోయాడని చెప్తారు. అది విన్న వెంటనే ఇద్దరు కూడా స్టేషన్కి బయలుదేరిపోతారు. స్టేషన్కి వెళ్ళి ఆ కిల్లర్ని చూడగానే షాక్ అయిపోతారు, ఎందుకంటే కిల్లర్ మరెవరో కాదు, లేక్ హౌస్లో ఉన్న వాచ్మెన్. ఇదిలా ఉంటే అదే సమయంలో కాశీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇప్పుడే మా అబ్బాయి ఫోన్ చేశాడు, తను ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాడంట, పనిలో ఉండి మాకు ఫోన్ చేయలేకపోయానని చెప్తాడు. తను త్వరలోనే తిరిగి వచ్చేస్తానని చెప్పాడు, కాబట్టి వెంటనే మీరు స్టేషన్లో ఉన్న కంప్లైంట్ వాపస్ తీసుకోండి అని చెప్తారు. ఇది నిజంగా పెద్ద షాకు. తర్వాత కాశీ ఒక పెళ్లిలో ఉంటాడు. అక్కడ పెళ్లి కూతురు ఫ్రెండ్ అనితను చూసి కాశీగాడి ఫీజులు ఎగిరిపోతాయి. అంటే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే కాశీ ఫ్రెండ్ అయిన పెళ్లి కూతురు ద్వారా ఆ అమ్మాయి ఒక వితంతు అని తెలుస్తుంది. ఆమె భర్త పెళ్ళైన సంవత్సరానికి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసుకుని కాశీకి ఆమె మీద చాలా జాలి కలుగుతుంది. తర్వాత కాశీ ఆమెని పరిచయం చేసుకుని ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. తర్వాత ఒకరోజు కాశీ బర్త్డే వస్తుంది. అప్పుడు కాశీ అనితకి ఫోన్ చేసి, ఈరోజు నా బర్త్డే, సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఎవరూ లేరు, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తావా అని అడుగుతాడు. అనిత కూడా అంగీకరించి అతనితో పాటు లేక్ హౌస్కి వెళ్తుంది. కేక్ కట్ చేసిన తర్వాత అనిత కాశీకి కేక్ తినిపిస్తూ ఉంటుంది. అయితే అతను కేక్ తినకుండా తన లవర్ దుర్గాని గుర్తు చేసుకుని బాధపడతాడు. అతను, లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజు నా లవర్ దుర్గా నాతోనే ఉంది, కానీ తర్వాత ఒకరోజు మేమిద్దరం బైక్లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, దుర్గా అక్కడికక్కడే చనిపోయింది, నేనేమో గాయాలతో బయటపడ్డానని చెప్తాడు. అది విన్న తర్వాత అనిత చాలా ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే ఆమె భర్త కూడా ఒక యాక్సిడెంట్లోనే చనిపోయాడు. యాక్సిడెంట్లోనే చనిపోవడం వల్ల వాళ్ళిద్దరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. అయితే ఇదంతా కూడా అనిత పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కి చెప్తూ ఉంటుంది, ఎందుకంటే పోలీసులు ఇప్పుడు అనితని ఎంక్వైరీకి పిలుచుంటారు. ఆమె పోలీసులతో కాశీ చాలా మంచివాడు, అతన్ని ఎలాగైనా సరే వెతికి పట్టుకోండి అని చెప్తుంది. తర్వాత పోలీసులు కాశీని చంపాలని లొంగిపోయిన వాచ్మెన్ని విచారిస్తారు. అప్పుడు ఆ వాచ్మెన్, నాకు ఒక మనవరాలు ఉంది, తన పేరు దుర్గా, దుర్గా తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, తన చదువు పూర్తయిన తర్వాత తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని నేను చాలా చోట్ల ప్రయత్నం చేశాను, అలా కాశీ నాకు సహాయం చేసి నా మనవరాలికి మొదటి ఉద్యోగంగా తన క్లినిక్లో రిసెప్షన్గా జాబ్ ఇచ్చాడు. అలా ఒక నెల రోజుల తర్వాత ఒకరోజు ఈ వాచ్మెన్ ఇంటికి వెళ్ళేసరికి తన మనవరాలు దుర్గా తలుపులు లాక్ చేసుకుని ఉంటుంది. అతను ఎన్నిసార్లు కొట్టినా కూడా తలుపు తీయకపోవడం వల్ల కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అప్పుడు అతని మనవరాలు లోపల ఉరివేసుకుంటూ కనిపిస్తుంది. వెంటనే వాచ్మెన్, అమ్మ దుర్గా ఏమైంది, నువ్వు ఎందుకు ఎంత అఘాయిత్యానికి పాల్పడుతున్నావు, నువ్వు చనిపోతే నేను కూడా నా ప్రాణం వదిలేస్తాను, అసలు నీకు అంత కష్టం ఏమొచ్చింది, నాతో చెప్పు, ఏదైనా సరే నేను నీ సమస్యను పరిష్కరిస్తాను అంటాడు. అప్పుడు దుర్గా ఏడుస్తూ కాశీతో తనకున్న రిలేషన్ గురించి చెప్తుంది. ఒకరోజు దుర్గా క్లినిక్లో స్టూల్ ఎక్కి ఒక ఫోటోకి దండ వేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఆ స్టూల్ జారి కింద పడిపోతుంది. తర్వాత కాశీ ఆమె కాలు సరిచేస్తూ ఉంటాడు. అలా మెల్లిగా ఆమెని తాకుతూ అడ్వాన్స్ అవుతూ ఉంటాడు. దుర్గా అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే కాశీ ఆమెతో, మన ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, ఒకరికొకరు ఇష్టపడ్డాం, ప్రేమించుకుంటున్నాం, ఇందులో తప్పేముంది, నన్ను ఆపొద్దు అంటాడు. అలా కాశీ మాయ మాటలు చెప్పి దుర్గాతో పండగ చేసుకుంటాడు. తర్వాత ఒకరోజు కాశీ ఫోన్ లాకు ఓపెన్ చేసి ఉంటుంది. ఆ సమయంలో అతనికి చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే అప్పుడు కాశీ బాత్రూంలో ఉంటాడు. దుర్గా ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటుంది. అందులో చాలా ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి.
కానీ ఒక అమ్మాయికి ఆ ప్రైవేట్ వీడియోస్ పంపించి బెదిరిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అతనితో, దయచేసి అలా చేయకండి, నాకు మన ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉంది, అందుకే నేను నీతో ఇంటిమేట్ అయ్యాను, నువ్వు నన్నేమో బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటుంది. ఈలోగా కాశీ వాష్రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. దుర్గా అతని మొహం మీద ఫోన్ విసిరు కొట్టి ఏంటిదని అడుగుతుంది. అప్పుడు కాశీ దుర్గా వీడియో చూపించి, ఇది చూడు, కానీ నీవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి, నువ్వు ఓవర్ యాక్షన్ చేసావంటే ఈ వీడియో వైరల్ చేస్తానని బెదిరిస్తాడు. ఆ మాట విన్న వెంటనే దుర్గా మైండ్ బ్లాక్ అయిపోతుంది. దుర్గా కాశీతో, నేను నిన్ను చాలా మంచివాడిని అనుకున్నాను, కానీ నువ్వు ఎంత దుర్మార్గుడువే, నేను నిన్ను ఊరికి వదిలిపెట్టనంటుంది. అప్పుడు కాశీ, ఏం చేస్తావు, ఆ వాచ్మెన్ ముసలాడికి వెళ్ళి నా గురించి చెప్తావా, వాడు మాత్రం నన్ను ఏం పిక్కుంటాడు, వెళ్ళు, నీకు చేతనైతే చేసుకో అంటాడు. ఇదంతా దుర్గా తన తాతయ్యకి చెప్పి బాధపడుతూ ఉంటుంది. దుర్గాతో ఆమె తాతయ్య, వాడు చాలా నీచుల్లో ఉన్నాడమ్మా, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారు, నేరం చేసిన వాడు దర్జాగా తిరుగుతూ ఉంటే అన్యాయం అయిపోయిన నువ్వు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు, అలాంటి పని చేయొద్దు అని వేడుకుంటాడు. ఇదంతా పోలీసులతో చెప్తూ ఉంటాడు. వాడు నా మనవరాలి జీవితం నాశనం చేశాడు, కోర్టుకు వెళ్ళి న్యాయం జరిపించే స్తోమత నా దగ్గర లేదు, అందుకే వాడిని చంపి దుర్గా లాంటి చాలా మంది అమ్మాయిలకి న్యాయం జరిగేలా చేశానంటాడు. ఇదంతా విన్న తర్వాత పోలీసులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతవరకు కాశీ గురించి అందరూ మంచిగానే చెప్పారు, వాచ్మెన్ మాత్రమే కాశీ గురించి చెడుగా చెప్తున్నాడు. కాబట్టి ఇన్స్పెక్టర్ వాచ్మెన్ని, కాశీని నువ్వే చంపినట్లయితే అతని శవం ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు వాచ్మెన్ అతన్ని చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా చేసి పందులకి ఆహారంగా వేశానని చెప్తాడు. ఇన్స్పెక్టర్కి అతని మాటల మీద నమ్మకం కలగదు. ఒక ముసలి వ్యక్తి ఇదంతా కూడా ఒంటరిగా చేయలేడు, ఇతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనుకుంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ కాశీ ల్యాప్టాప్ని ఇంకోసారి చెక్ చేస్తాడు. అందులో సినిమాలు వేరే వేరే ఫోల్డర్లో సపరేట్గా పెట్టుకుని ఉంటాడు. అంటే రొమాంటిక్ మూవీస్ ఒక ఫోల్డర్లో, హర్రర్ మూవీస్ ఒక ఫోల్డర్లో, దేవుడి సినిమాలకు సంబంధించినవన్నీ ఇంకొక ఫోల్డర్లో, అలా వేరుగా ఉంటాయి. అయితే శర్వన్ అన్నీ చెక్ చేస్తాడు. ఈలోగా బయట కానిస్టేబుల్ ఒక అబ్బాయిని కొట్టడం చూసి ఇన్స్పెక్టర్, ఎందుకు ఆ అబ్బాయిని అలా కొడుతున్నావు అని అడుగుతాడు. ఆ కానిస్టేబుల్, వీడు తన టీచర్కి దేవుడి సినిమాలు పంపించాడు అని చెప్తాడు. శర్వన్కి అందులో తప్పేముంది, దేవుడి సినిమా పంపితే కేసు పెడతారా అంటాడు. అప్పుడు కానిస్టేబుల్ శర్వన్తో, సార్, దేవుడి సినిమాలు అంటే దాని అర్థం బ్లూ ఫిలిం సార్, ఎవరు కనిపెట్టకుండా ఇలా దేవుడి సినిమాల మధ్యలో ఆ వీడియో ఎడిట్ చేసి పంపుతారు అని చెప్తాడు. అతను చెప్పింది విన్న తర్వాత శర్వాన్కి కాశీ ల్యాప్టాప్లో ఉన్న దేవుడి సినిమా ఫోల్డర్ గుర్తుకొస్తుంది. అతను ఆ ఫోల్డర్ వదిలేసి ఉంటాడు. వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చెక్ చేస్తాడు. నిజంగానే కాశీ ఫోల్డర్లో ఉన్న దేవుడి సినిమాల మధ్యలో అతను ఎంతో మంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయిన వీడియోస్ ఉంటాయి. కాశీ కెమెరా టాప్లో పెట్టడం వల్ల ఏ వీడియోలో కూడా అతని మొహం కనిపించదు. అతను ఎవరితో అయితే ఇంటిమేట్ అవుతున్నాడో ఆ అమ్మాయి మొహం, శరీర భాగాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ తన హయ్యర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, కాశీ తన క్లినిక్లో పేషెంట్స్తో, కాలేజ్ అమ్మాయిలతో, ఇలా ఎవరు దొరికితే వాళ్ళందరితో ఇంటిమేట్ అయిపోయి వాళ్ళ వీడియోని తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తాడు. అది విన్న తర్వాత డిఎస్పి ఆ కేసు గురించి ఇంకా లోతుగా విచారణ చేయమని ఆర్డర్స్ జారీ చేస్తాడు. అలాగే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బయటకు రాకుండా జాగ్రత్తగా కేసు డీల్ చేయమని చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ రీడర్తో కలిసి చాలా మంది విక్టిమ్స్ని కలిసి జరిగింది చెప్పి వాళ్ళ విషయంలో ఏం జరిగిందో చెప్పండి అని అడిగి తెలుసుకుంటాడు. వాళ్ళలో ఒక హౌస్ వైఫ్, ఒక యోగా టీచర్, ఒక డాక్టర్, స్టూడెంట్ ఉంటారు. అందరూ వాళ్ళ విషయంలో జరిగిన దారుణాలను గుర్తు చేసుకొని ఫీల్ అవుతారు. అయితే అందరూ కూడా ఒకే విధమైన తీరు చెప్తారు. కాశీ ముందు అందరితో ప్రేమగా ప్రవర్తించి వాళ్ళతో ప్రేమగా వ్యవహరించి పెళ్లిదాకా తీసుకెళ్లి పని ముగించుకొని వాళ్ళకి ఎంఎంఎస్ పంపి బ్లాక్మెయిల్ చేసేవాడు. వాడు మిస్సింగ్ అవ్వడం వల్ల మాకు కొంత ప్రశాంతత లభించింది, లేదంటే వాడు మమ్మల్ని ఇంకా టార్చర్ చేసేవాడు అని చెప్తాడు. అంతేకాకుండా కాశీ చాలాసార్లు మమ్మల్ని వేరే వ్యక్తితో ఇంటిమేట్ అవ్వమని పంపేవాడు. మా వీడియోస్ వైరల్ కాకుండా ఉండాలని మేము వాడు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని చెప్తారు. తర్వాత ఇన్స్పెక్టర్ డిఎస్పికి కాల్ చేసి కాశీ చాలామంది అమ్మాయిల్ని తన వలలో వేసుకుని ఇంటిమేట్ అయ్యి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్తాడు. తర్వాత ఈ విషయం పబ్లిక్ అయిపోతుంది. న్యూస్లో రావడం వల్ల కాశీ పేరెంట్స్ కూడా షాక్ అయిపోతారు. కాశీ చేసిన తప్పుకి జనం అతని పేరెంట్స్ మీద దాడి చేస్తారు. వాళ్ళు ఏదోలాగా పోలీస్ స్టేషన్కి చేరుకుని ఇన్స్పెక్టర్తో, ఏంటి సార్, మా అబ్బాయి కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తే వాడిని నేరస్తునని నిరూపించారు, ఈ విషయం తెలిసి జనం మా మీద దాడి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటారు. తర్వాత ఇన్స్పెక్టర్ మళ్ళీ అనితతో మాట్లాడతాడు. ఆమె, నేను ఇప్పటి వరకు మీతో చెప్పిందంతా నిజమే, మేమిద్దరం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమ చిగురించి రిలేషన్లో ఉన్నాం. కాశీ బర్త్డే రోజు దుర్గాని గుర్తు చేసుకుని బాధపడుతున్నప్పుడు మేమిద్దరం కూడా మా పార్ట్నర్స్ని పోగొట్టుకుని ఒకే పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకుని మేమిద్దరం ఒక్కటయ్యాం. తర్వాత ఒకరోజు కాశీ నాకు
అర్ధరాత్రి ఫోన్ చేసి మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేయించాలి, అందుకు నా దగ్గర డబ్బులు లేవని అన్నాడు. నేను నా దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పాను. అయితే నా దగ్గర పెళ్లి నగలు ఉన్నాయి, అవి తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇవ్వగలను అని చెప్పాను. ముందైతే కాశీ అందుకు ఒప్పుకోలేదు, వదిలే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అంగీకరించాడు అంటుంది. అయితే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కాశీ ఆమెను ఇగ్నోర్ చేశాడు. చివరికి ఆమె నెంబర్ కూడా బ్లాక్ చేశాడు. అలా తర్వాత ఒకరోజు ఆమె నేరుగా అతని క్లినిక్కి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు కాశీ నాకు 5 లక్షలు కావాలి అంటాడు. అనిత నేను ఇప్పటికే నా నగలు తాకట్టు పెట్టి నీకు 5 లక్షలు ఇచ్చాను, ఇంకా నా దగ్గర ఏమీ లేవు, అయినా కూడా నువ్వు అసలు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి, మన ప్రేమ ఏమైంది అంటుంది. అప్పుడు కాశీ డైరెక్ట్గా నేను నిన్ను ప్రేమించడం లేదని చెప్పేస్తాడు. ఇంకా నువ్వు ఇక్కడే నా క్లినిక్లో ఉండి నువ్వు ఓవర్ యాక్షన్ చేసావంటే నీ వీడియో చూడు, దీన్ని ఇప్పుడే ఇంటర్నెట్లో వైరల్ చేస్తాను అని బెదిరిస్తాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను మళ్ళీ కాశీని మీట్ అవ్వలేదు అని చెప్తుంది. తర్వాత మంత్రి ఇన్స్పెక్టర్కి కాల్ చేసి నేను నీతో కాశీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు చెప్పమని చెప్పాను, కానీ నువ్వు మొత్తం రచ్చ చేసావంటాడు. దానికి ఇన్స్పెక్టర్ సార్ నేను డిఎస్పీ గారు ఆర్డర్స్ ఫాలో అవుతున్నాను అంటాడు. అది విని మంత్రి ఎవరు మీ డిఎస్పీనా, అతని పేరు చెప్పు అంటాడు. వాడి సంగతి నేను తెలుస్తాను అంటాడు. అయితే శర్వణ్ మంత్రి మాటలు పెద్దగా పట్టించుకోడు, కేసు విచారణ వేగవంతం చేస్తాడు. అదే టైంలో ఒక విక్టిమ్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తన భర్తకి కాశీతో తను చేసిన దాని గురించి తెలిసిపోతుందని చాలా భయపడి ఉంటుంది. నిజానికి కాశీ పెళ్ళైన ఒక మహిళను తన వలలో వేసుకుని నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ భర్తకి నిన్ను ఆరాధించడం తెలీదు అని ఆమెని మాటలతో మాయ చేసి లొంగ తీసుకుని ఇంటిమేట్ అయ్యేటప్పుడు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తాడు. అయితే పోలీసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త ఇప్పుడు నా భార్య చనిపోయింది, నేను ఈ విషయం గురించి అందరికీ తెలిసేలా చేసి నా భార్య పరువు తీయలేనంటాడు. పోలీసులు అతని పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు పోలీసులకి మీనా గుర్తొస్తుంది. మళ్ళీ ఇన్స్పెక్టర్ మీనా దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మీనా నిజం చెప్తుంది. కాశీ మాకు సాయం చేసిన మాట నిజం. అయితే తను ఒకరోజు అతను నన్ను లేక్ హౌస్కి పిలిచాడు. సడన్గా వర్షం పడడం వల్ల కాశీ తడుస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చాలా మాటలు చెప్పాడు. అలా వర్షంలో తడిసిన తర్వాత కాశీ జ్వరం రాకముందే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాడు. అలా కాశీ తన షర్ట్ ఇచ్చి మీనాని బట్టలు మార్చుకో అని చెప్పాడు. వీడు ఉద్దేశపూర్వకంగా తన కోరిక తీర్చుకోవడం కోసం ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం మీనాతో ఎంజాయ్ చేసి వీడియో షూట్ చేశాడు. అయితే మీనా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమెని వేరే వాడితో పడుకోమని బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత ఇన్స్పెక్టర్ మీనా, ప్రియా, అనిత ముగ్గురిని స్టేషన్కి పిలిపించి నిలదీస్తాడు. ఎందుకంటే కాశీ వీళ్ళ ముగ్గురి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు కాబట్టి వీళ్ళే కాశీని చంపేశారు అని ఇన్స్పెక్టర్కి అనుమానం కలుగుతుంది. అయితే వాచ్మెన్ కూడా నేనే కాశీని చంపాను అనే బల్లగుద్దు చెప్తాడు కాబట్టి ఇన్స్పెక్టర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అయితే వాచ్మెన్ ఇక్కడ అసలు ఏం జరిగిందో తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో వాచ్మెన్కి కాశీ గురించి నిజం తెలిసిన తర్వాత ఎలాగైనా వాడి మీద పగ తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి దుర్గా కాశీ ఫోన్లో చూసిన వీడియోలో ఉన్న లేడీస్ అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి కాశీని అంతం చేయడానికి ప్లాన్ చేశాడు. తర్వాత ప్లాన్ ప్రకారం ప్రియా కాశీకి ఫోన్ చేసి మనిద్దరం ఆ రోజు ఎంజాయ్ చేశాం కదా, అది నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ మజా చేసుకుందాం అని లేక్ హౌస్కి పిలిపిస్తుంది. ప్లాన్ ప్రకారం ముందే వాచ్మెన్, మీనా, అనిత ముగ్గురు ఆ హౌస్లో దాక్కుని ఉంటారు. ప్రియా అతను తాగే డ్రింక్లో మత్తు మందు కలుపుతుంది కాబట్టి పని మధ్యలో కాశీకి డిస్టర్బ్గా అనిపించి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు వాచ్మెన్, ప్రియా, మీనా, అనిత కిటికీలోంచి చూస్తూ కాశీ స్పృహ కోల్పోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి కాశీ మీద వెనక నుంచి దాడి చేసి కొట్టి కారు వేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. అయితే దుర్గా ఎక్కడ ఉంది అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. నిజానికి దుర్గా కాశీని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతను తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేయడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ డిఎస్పీతో కలిసి మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. భారీ బందోబస్తుతో మంత్రి తిరుపతిని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే కాశీ ల్యాప్టాప్లో ఇన్స్పెక్టర్ చాలా వీడియోస్ చూశాడు. అందులో ఉన్న వీడియోలో మంత్రి అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి కాశీ మంత్రికి బ్రోకర్గా పనిచేసేవాడు. డబ్బులు లేని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి మంత్రి దగ్గరికి పంపించి డబ్బులు తీసుకునేవాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అనుమానం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఒక సామాన్య ఫిజియోథెరపీ డాక్టర్ కేసులో ఒక మంత్రి ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఇదే. మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఈ అవమానం తట్టుకోలేకపోతాడు. అందువల్ల అతనికి గుండెపోటు వస్తుంది. ఇక్కడితోనే ఈ కథ ముగిసిపోతుంది అనుకోకండి. ఇక్కడే మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అంతా బాగుంది, మరి కాశీని చంపిన మాస్క్ మ్యాన్ ఎవరు, కాశీ శవం ఎక్కడా అనే ప్రశ్న మిగిలిపోయింది. ఇప్పుడే అతను ఎవరో తెలుస్తుంది. కాశీని చంపింది మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ శర్వణ్. అవును, ఇది నిజం. అసలు ఇన్స్పెక్టర్ శర్వణ్ కాశీని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే ఇన్స్పెక్టర్కి ఒక కూతురు ఉంది.
ఆ అమ్మాయిని కూడా ఈ కాశీగాడే మోసం చేసి ఉంటాడు. అది భరించలేక ఇన్స్పెక్టర్ కూతురు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. కాబట్టి శర్వణ్ వాడిని దూరంగా తీసుకెళ్లి బతికుండగానే తగలబెట్టి చంపి పగ తీర్చుకుని ఉంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.